ఆగో ఈగో అనుకుంటేనే తెలంగాణలో షై పార్టీలు గద్దెనికి ఏడాది అయిపోయింది. మొన్న సంబరాలు గట్టిగా చేసిర్రు. అయితే అంత మంచిగానే ఉన్నది కానీ చాలా మంది ఏమాయే రైతు బంధులు వేస్తలేరు, ఏమాయే ఇంకా రైతు బంధులు వేస్తలేరు, వేస్తారా ఇయ్యరా అని ఒకటే మాట్లాడుకుంటుర్రు. ఊర్ల పొంట అయితే చాలా మంది రైతు బంధు గురించే మాట్లాడుకుంటుర్రు. అందుకే అసొంటోళ్ళందరికీ సర్కారోళ్ళు శుభవార్త చెప్పిర్రు. చూడుర్రి. రైతు భరోసా సంబంధించి కూడా పంటను పండించడానికి రైతులకు ఇచ్చేటువంటి ప్రోత్సాహాన్ని కూడా సీరియస్ గా అమలు చేయాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యావత్ మంత్రిమండలి మొత్తం కూడా చాలా స్పష్టంగా నిక్కచ్చిగా ఉంది. దానికి సంబంధించి కూడా సంక్రాంతి పండుగ నాటికల్లా చేస్తామని ముఖ్యమంత్రి గారు మాటిచ్చారు. దాన్ని కూడా అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తయారవుతాం. ఇన్నారు కదా దేపికరుండ్రి సంక్రాంతి పండుగ నాటికి రైతుల ఖాతాలలో రైతు బంధు పైసలు ఎత్తాం, వెనకకు తగ్గేదే లేదు అన్నట్టు చెప్పుకొచ్చిండు ఉప ముఖ్యమంత్రి. ఇంకో పెద్ద శుభవార్త ఏంటిదంటే ఆ డిసెంబర్ 28 నాడు ఆ ల్యాండ్లెస్ పూర్ కూడా మేము ప్రతి కుటుంబానికి 12,000 రూపాయలు 2 ఇన్స్టాల్మెంట్స్ లో ఇస్తా అని చెప్పాను. సంవత్సరానికి మొదటి ఇన్స్టాల్మెంట్ 28వ తారీఖు నాడు వేయబోతాం. పెద్ద ముచ్చట్నే చెప్పిండు సారు. ఎలక్షన్ల టైంలో భూమి లేని పేదోళ్లకు సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్పిండ్రు కదా. అగోగా పథకం డిసెంబర్ 28వ తారీఖు నుంచి సురువు చేస్తారట. 2 కిస్తీల కింద 12,000 ఇస్తామన్నారు కాబట్టి మొదటి కిస్తీ 6,000 డిసెంబర్ 28వ తారీఖు నాడు భూమి లేని పేదోళ్ళ అకౌంట్లలో వేస్తారట. ఇక డిసెంబర్ 28వ తారీఖు నాడే ఎందుకు వేస్తున్నారని అంటే చెయ్యి పార్టీ పుట్టిన దినం. అప్పట్లో ఆజాది కొరకు జంగులాడాయి నడిచినప్పుడు తెల్లోళ్లతోని పోరాటం చేయనికే చెయ్యి పార్టీ పుట్టింది. అందుకే డిసెంబర్ 28వ తారీఖు నాడు పెద్ద పండుగ చేసి ఆయాలనే పేదోళ్లకు పైసలు ఇయ్యాలి, ఎలక్షన్ల ప్రచారం అప్పుడు ఇచ్చిన ఇంకో హామీని నిలబెట్టుకోవాలి అన్నట్టు చూస్తున్నారు సర్కారు వాళ్ళు. ఎగస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తలేరు అని ఎత్తెత్తి పోస్తున్నారు కాబట్టి ఇక వాళ్ళను నోరెత్తకుండా చేయాలని సర్కారు వాళ్ళు గట్టి విగ్రహమే చేసిండ్రు. మీదికెళ్లి సంక్రాంతి పండుగ లోపట్నే రైతు బంధు పైసలు కూడా వేస్తామని చెప్పిండు సారు. అందుకే ఓ దిక్కు రైతులు, ఇంకో దిక్కు భూమి లేని పేదోళ్ళు మస్తు దిల్కుష్ అయితాండ్రు. ఇప్పుడు పండుగ ముంగట నోరు తీపి చేసే ముచ్చట చెప్పిండ్రు సర్కారు వాళ్ళు అనుకుంటారు.